సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఎస్టోపిల్ ఇన్ లా ఆఫ్ ఎవిడెన్స్. సో ఎస్టోపిల్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఒక స్టేట్మెంట్ మనం కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఎదుటి వ్యక్తి కొన్ని యాక్షన్స్ అయితే చేస్తారనమాట. తర్వాత మనము ఈ స్టేట్మెంట్ ఇయ్యలేదు అంటే చెప్పడానికి అయితే లేదు. ఎందుకంటే మన స్టేట్మెంట్తోని వాళ్ళు ఆ యాక్షన్ అయితే చేసి ఉంటారనమాట. సో మనం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఒక ల్యాండ్ చూపించేసి ల్యాండ్ నాది అంటని చెప్పేసి మనమైతే అగ్రిమెంట్ అమ్మేస్తాం అనమాట. తర్వాత ఏంటంటే లేదు ఇది నా నా ల్యాండ్ కాదు అంటని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మన ల్యాండ్ అంటే మన మాటలు నమ్మేసి అతను కొనుక్కున్నాడు అనమాట. సో ఇది ఎస్టోపెల్ కిందికి వస్తుంది. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసినట్లయితే ఒక గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఏంటంటే మీరు కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోండి, మనకు ట్యాక్స్లో మనకు 10% మనము కన్సెషన్ అనేది ఇస్తామంటే చెప్తుంది అనమాట. అప్పుడేంటంటే కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. తర్వాత లేదు మేము ఇవ్వలేము అంటే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆ కన్సెషన్ వస్తుందంటే వాళ్ళు కంపెనీస్ అయితే పెట్టుకుంటారు. సో ఇది క్లియర్గా ఎస్టోపెల్ కిందకి వస్తుంది అనమాట. సో మనకేంటంటే ఇటువంటి ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ప్రతి కేసులో. ఇవన్నిటిని ఎస్టోపెల్ అంటారు. ఇది ఫ్రెండ్స్.